నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. మారంపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించిన ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్. స్వగ్రామానికి 7 లక్షల విరాళంతో పీహెచ్సీ అభివృద్ధి పనులు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మేధా వైష్ణవ్ సాయి. ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు, అబ్కాబ్ చైర్మన్ గన్ని. మౌంజిపాడు, పడమరవిప్పరు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ. పోరాట యోధుడు, సమర్థ నేత, సిపిఎం అగ్రనేత కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ మృతికి సంతాప సభ నిర్వహించి నివాళులర్పించిన సిపిఎం నాయకులు. వల్లూరుపల్లిలో స్వర్గీయ దంగేటి సూరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. దశాబ్దాల కాలంగా రైల్వే శాఖ పరిధిలోని మార్గాన్ని రోడ్డుగా మలుచుకుని శాశ్వత రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్న మారంపల్లి వాసులకు శాశ్వత రోడ్డు అందించే బాధ్యత తనదంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లిలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ ఈ రోడ్డు నిర్మాణం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఎకరం 20 సెంట్లు మొత్తం రోడ్డు నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. దీనికోసం తన బాధ్యతగా సహకరిస్తానని, ప్రజలంతా కూడా సహకరిస్తే రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా అంతా సహకారం అందిస్తే 4 నెలల్లో రోడ్డు పూర్తవుతుందని స్పష్టం చేశారు. ప్రజలంతా మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరిస్తారని, గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టింది కాబట్టి తుడుచుకు పెట్టుకుపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు అడప ప్రసాద్, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పాలూరు వెంకటేశ్వరరావు, ఎంఆర్ఓ ఎం సునీల్ కుమార్, ఉప సర్పంచ్ సరిపల్లె చిట్టిబాబు, నాయకులు మిద్దె కనకారావు, తోట సూర్యనారాయణ, టీడీపీ అధ్యక్షుడు సరిపల్లె సూరిబాబు, దేవస్థానం మాజీ చైర్మన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంలో అసలు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళడానికి రోడ్లు లేని పరిస్థితి, కనీసం వరి కూడా పోడ్చలేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ అలాంటి పరిస్థితి నుంచి అన్ని గ్రామాలకి రోడ్లు వేసుకునే పరిస్థితి మనం కల్పించాం. ఇవాళ మాధవరం రోడ్డు కంప్లీట్ చేసాం. అదేవిధంగా మారపల్లి గ్రామ ప్రజలు ఈ గ్రామంలో పాదయాత్ర చేసినప్పుడు ఒకటే అడిగారు, మేము వర్షం వస్తే వేలాది రూపాయలు బయటికి మోసుకుంటా, పనులు మోసుకుంటా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. నిజంగా బయటికి రావడానికి దారి లేక చాలా పంట మునిగిపోయింది. ఈ నష్టం కాపాడాలంటే ఈ రోడ్డు వేయాలి. ఈ రోడ్డు వేయకపోతే రైల్వే వాళ్ళు కనుక రోడ్డు క్లోజ్ చేస్తే మా ఊళ్ళోకి రావడానికి రోడ్డు లేదు. ఈ గ్రామం వచ్చి 50-60 సంవత్సరాల ముందు నుంచి కూడా ఉన్నప్పుడు కూడా ఎవరో ఆ ప్రయత్నం జరగలేదు. ఇది మనం చేయాలని చెప్పి ఆ రోజు సంకల్పం అది చేయడం. నేను గెలిచిన వెంటనే కలెక్టర్ గారికి అర్జీ చేయడం జరిగింది. అప్పుడు నాకు చెప్పి 70 సెంట్లు అని చెప్పారు. కానీ అది ఈరోజు 1 ఎకరా 20 సెంట్లు మనం కొనుక్కుంటే ఈ రోడ్డు వేయడానికి శాంక్షన్ ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా పెద్దలతో ఇప్పుడు మాట్లాడాం. కొంతమంది రైతులు సుముఖంగా ముందుకు వచ్చారు. వాళ్ళకు కూడా వాల్యూస్ పెరుగుతాయి. ఏదైతే రోడ్డు వస్తుందో రైతులు ఇస్తే అలాగే మంచిది. ఒక 4-3 సెంట్లు ఇచ్చినంత మాత్రాన్ని మనం పోయి తీరలేదు. సరే, తర్వాత ఇచ్చినే పోయి కంపల్సరీ మనం దాన్ని మాత్రం ఎంక్వైరీ చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ప్రజలకు అవసరమైంది. మనం ఎకరాలు తీసుకుంటలేదు. ఒక 4-5 సెంట్లు మాత్రమే మనం దీనిలో ఒక రైతుని ఆశిస్తూ ఉన్నాం. మ్యాక్సిమం గవర్నమెంట్ నుంచి డబ్బు రాదనుకునే మనం ఈ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ వస్తే మనం చేసేది ఉండదు. గవర్నమెంట్ నుంచి రాకపోయినా మనం ఈ గ్రామాన్ని రోడ్డు వేసుకునే బాధ్యత నేను తీసుకున్నాను. ఇది కొంచెం కష్టమైంది. మీరు రుణం తీసుకునే అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండదని కూడా మీకు తెలియజేస్తాను. నేను కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందడానికి నా సొంత డబ్బులు నేను కూడా ఇస్తాను. అలాగే మీరు కూడా
ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ప్రజలందరూ కూడా సహకరించారు. అన్ని ప్రభుత్వం చేయాలని ఉన్నప్పుడు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో దొంగల పరిపాలన జరిగింది. వచ్చిన కూడా దోచుకున్నారు. ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా డబ్బు లేదు. ప్రజలు మాత్రం సత్య నమ్మరు. మీరు ఎన్ని చెప్పినా నమ్మరు. నిలువెత్తు ధనవెత్త మీకు ఓట్లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు గవర్నెన్స్ లేదు. ప్రజలు ఎలా పోతున్నారో తెలియదు. గెలిచిన సర్పంచ్కి అధికారం లేదు. వచ్చిన నిధులన్నీ CFMSతో పంపేయడం, అక్కడ బటన్ నొక్కడం. ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒకటొకటిగా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుందో లేదో మీరు గమనించండి. అంతేకాకుండా ఇవాళ రైతుని ఎప్పుడు ధాన్యం తోలలో, ఎక్కడ తోలలో, ఎప్పుడు డబ్బులతో తెలియని పరిస్థితి నుంచి ఇవాళ రైతు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం. 5-6 ఎమ్మెల్యేలు టర్మ్లో మేము చూసాం. ఇది మన ఎమ్మెల్యే బొజ్జెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే సంవత్సరం అయింది. సంవత్సరం అయ్యి మీ మారంపల్లి గ్రామానికి ఎలా పండగ వాతావరణం. ఎందుకంటే మీకు రోడ్డు అంటే ఊరికి రోడ్డు లేని ఊరు ఏదైనా ఉందంటే మారంపల్లి గ్రామం మన నియోజకవర్గం. అలా నియోజకవర్గాన్ని పట్టించుకున్న వ్యక్తి మన ఎమ్మెల్యే బొజ్జెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తిని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మన గ్రామానికి మనిషికి తల్లేని టైప్లో కాకుండా ఆయన ఎలా రోడ్డు వేస్తున్నారంటే ఆయన ఎప్పుడు కూడా జీవితంలో మనం ఎల్లవెల్లా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయనకి కష్టం అంటే తెలిసిన వ్యక్తి తాడేపల్లి ఎమ్మెల్యే మన బొజ్జెట్టి శ్రీనివాస్ గారు. మీకు రోడ్డు మొత్తం కూడా ఆయన ఓ డోనర్గా నేను కూడా కొంత సహాయం చేస్తానండి. ఒకళ్ళేమో వ్యవసాయం కొనుక్కుంటారు, మన ఎమ్మెల్యేలు వ్యవసాయం అమ్మేస్తాం. ఎందుకంటే ఖర్చేతో డబ్బులు కావాలి. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా పూర్తి మద్దతు. రాబోయే కాలంలో కూడా ఆయన రాకుండా మనం ఓట్లేంచే పరిస్థితి మీలో రావాలి. ముందు క్యాంపెయిన్ లో మరి పల్లెపూరులో భాగంగా అప్పుడు ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి. నేను వచ్చిన వెంటనే మీ సమస్యకి మరి పరిష్కారం చేస్తానని ఆయన సహృదయంగా ఆ రోజున ఏదైతే అన్నారో ఆ మాట కట్టుబడి ఈ రోజున ఆ సమస్య పరిష్కారం చేయడానికి ముఖ్యంగా ఈ సభని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే ఈ గ్రామానికి రోడ్డును వేసి నేను మరి చేస్తానని చెప్పి ఆయన ముఖ్యంగా ఇక్కడ మీ అందరికీ కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి దాంతో భాగంగా మరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ ఏదైతే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వినియోగించుకోవడానికి మీరు అవకాశం ఉంది. కాబట్టి మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా బంగారు కుటుంబం కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించాలని కోరుకుంటూ, ఇంతకుముందు గవర్నమెంట్లో ఎలాంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి వేదికలు ఉండేవి కాదు, వాళ్ళు ఇష్టాధారంగా చేసుకుంటేవారు. కానీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది. ఇక్కడ ఎమ్మెల్యేల ద్వారా, PCRS ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికారులు లేనప్పుడు వస్తాయి, కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎంతమందికి లబ్ధం అందుతుంది, కొంతమంది లబ్ధాలు తెలియపరచుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కరిస్తూ ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం. మన గ్రామంలో ఇప్పుడు కూడా ఎరగాలు వచ్చి పోతూ ఉంటుంది. వచ్చినప్పుడు మొన్న ఇన్పుట్ సబ్సిడీ కూడా రాకపోతే మన ఎమ్మెల్యే గారు కృషి చేసి ఇన్పుట్ సబ్సిడీ కూడా రప్పించడం జరిగింది ఈ ఎరగాల గ్రామానికి కూడా. అలాగే నేను పుట్టినప్పటి నుంచి కూడా ఊరికి రోడ్డు లేదు, మన రైల్వే రోడ్డు నుంచి వస్తున్నాం. ఆ రోడ్డు ఇవాళ మనకి ఏర్పాటు జరుగుతుందనే కళ నాకు నిజంగా కనపడుతుంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు అక్కడ రైతులను కూడా పిలిపించి ఆ సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి కావాలి. మనం ఎవరు పడతారో ఎమ్మెల్యేలు అయిపోతే ప్రజల ఉపకారం కాదు, అవగాహన ఉండాలి. ఉంగుటూరు మండలం కాగుపాడులో బుధవారం ఉంగుటూరు శాసనసభ్యులు పశ్చమట్ల ధర్మరాజు, అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సుమారు 4 లక్షల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామ మాజీ సర్పంచ్ చేబ్రోల్ సొసైటీ చైర్మన్ కడియాల్ రవిశంకర్ ప్రోత్సాహంతో కాగుపాడు గ్రామ ఆడపడుచు గూడపాటి సత్యనారాయణ పటేల్, భారతి దంపతుల కుమార్తె, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ సూపర్ స్పెషాలిటీ పూదోట సునీత, పూదోట పార్థసారథి, మనవడు దుర్గా అంశుమాన్, మనవరాలు మైదా వైష్ణవసాయి ఆర్థిక సహకారంతో కాగుపాడు గ్రామంలో కీర్తిశేషులు కడియాల రామారావు, అనసూయదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 కంప్యూటర్ సిస్టమ్, ఇన్వర్టర్ బ్యాటరీస్, డ్రెస్సింగ్ టేబుల్, ఐరన్ బీరువా, ఆపరేషన్ థియేటర్ లైటింగ్, జనరల్ వార్డులకు 2 ఏసీలు,
సుమారు 4 లక్షల ఆర్థిక సహకారం అందించారు. గ్రామంలోని ప్రధాన కూడల్లో సుమారు 3 లక్షల రూపాయలతో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బుధవారం ముంగుటూరు శాసనసభ్యులు పశ్చిమట్ల ధర్మరాజు, ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలను, సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కాగుపాడు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాసనసభ్యులు ధర్మరాజు, ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులకు కడియాల రవిశంకర్ ఘన సన్మానం నిర్వహించారు. ఇక్కడ ఏదైతే మన హాస్పిటల్కి డొనేషన్ ఇచ్చారో సునీత గారికి మన నియోజకవర్గం తరఫున మీ అందరి తరఫున కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనకి ఏదైతే మీరు ఇక్కడ హాస్పిటల్లో ఏదైతే మనకి బర్త్ రూమ్ కావాలి, అదే బర్త్ బెడ్ వెయిటింగ్ హాల్ కావాలని డాక్టర్ గారు చెప్పారు. దాన్ని కూడా ఇప్పుడు మనకి రవిశంకర్ గారు ఇమ్మీడియట్లుగా నేను చేస్తున్నది 60 మంది కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పారు. అలాగే మనకి ఎవరైతే వస్తున్నారో పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా వాష్రూమ్స్ అవన్నీ కావాలని చెప్పారు. ఆ వాష్రూమ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్లుగా దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే మనకి పౌరులు కూడా మనం సత్య గారు, మన హెల్త్ మినిస్టర్ గారు దృష్టికి నేను నాలుగు గారు కూడా తీసుకోవాలి, కాంపౌండ్ అన్ని కూడా పూర్తి చేస్తాం. అలాగే మనకి ఎలక్ట్రికల్కి సంబంధించి మన రవిశంకర్ గారు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు. ఎలక్ట్రికల్ కూడా పూర్తి స్థాయిలో అంటే మనకి ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసి దీని ఒక ప్రణాళిక ప్రకారం వాటిని కూడా పూర్తి చేస్తాం. అలాగే మంచినీటి సమస్య ఉన్నారు. ఆ మంచినీటి సమస్య కూడా సాయి గారు అనే మనకి డొనేషన్ గా 10 లక్షలు ఇస్తాను మంచినీటి సమస్యని గ్రామాన్ని తీర్చమని చెప్పారు. ఆయనతో పాటు ఇంకా ఎవరైనా బయనాల్సింది వాళ్ళ ద్వారా కూడా తీసుకుని ప్రభుత్వం తరఫున కూడా నిధులు కేటాయించి ఈ గ్రామంలో ఉన్న మంచినీటి సమస్యను అలాగే కింద కూడా ఇంకా 2-3 గ్రామాలకు కూడా ఆ మంచినీటి సమస్యను తీర్చే విధంగా ఆ ప్రణాళికని సిద్ధం చేసుకుంటాం. అలాగే మనకి పొలాల్లోకి వెళ్ళే దారులు కూడా ఇంచుమించు 12 కిలోమీటర్ల పిండి దారులు మన రవిశంకర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వీళ్ళన్నింటినీ కూడా ఒక 2-3 సంవత్సరాల్లో పూర్తిగా ఎక్కడా కూడా మట్టి రోడ్డు లేకుండా అన్ని కూడా గ్రావెల్ రోడ్డు వేసే బాధ్యత లాగని రైతు సోదరులందరికీ కూడా తెలియజేసింది. కారిడార్ రావడానికి ఇంకా కొన్ని అంటే చాలా మటుకి ఎక్కడా లేనట్టుగా అంటే గతంలో కూడా ఎప్పుడూ లేనట్టుగా అంటే రవిశంకర్ గారు కూడా నాకు గత 30-40 సంవత్సరాల నుంచి ఈ రోడ్లు చాలా ఇబ్బంది ఉంది. మనకి ఎప్పుడో 20 సంవత్సరాలలో కూడా పోసిన రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లన్నీ పోయాలంటే వాటిని కూడా చాలా మటుకు పెట్టాం. ఇంకా ఈ సంవత్సరంలో కూడా చాలా రోడ్లు పూర్తి చేస్తాం. అలాగే ఒక ప్రణాళిక ప్రకారం పూర్తిగా ఆ రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. రాష్ట్రంలో ఎక్కడ అమలు అవ్వకపోయినా సరే పల్లెకి ధర్మరాజు గారు వెళ్ళటం, అక్కడ సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకోవటం, ఒక రకంగా ధైర్యం కావాలి. అలాగే ఒకవైపు నిధులు కొరతున్నా కూడా ఎలాగైనా చెయ్యాలనే ఒక తపనలో మరి ఈ రోజున ఈ గ్రామం నుంచి గ్రామస్తుల భాగస్వామ్యం మరి ఇది ఎన్నో గ్రామాలకి ఎంతోమందికి కూడా ఆదర్శమవుతుందని నేను భావిస్తున్నాను. సునీత్ గారికి వారి కుటుంబానికి కూడా మన అందరి తరఫున మండలం తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే హాస్పిటల్లో వారు ఇచ్చిన జనరల్ వార్డులో ఆ 2 ఏసీలు పేషెంట్ ఏమో కానీ పేషెంట్తో ఉన్న అటెండెంట్స్ అందరూ కూడా పూర్తి ఆరోగ్యంతో ఎవరు ఉండట్లేదు. వాళ్ళకు కూడా ఎంతో ప్రాణానికి కాస్త తెరిపొచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే బేబీకి సంబంధించిన ఆ వార్మర్ కానీ అలాగే ఏదైతే ఇక్కడ హాస్పిటల్స్లు ఇచ్చారో ప్రతిదీ కూడా చాలా అవసరమైనవి. అవి డాక్టర్గా చాలా గమనించి బాగా ఇవ్వటం అనేది అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ మంచినీటికి కూడా ఇస్తానన్నారో భాగస్వామ్యం సాయి గారు, అట్లా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అయితే ప్రభుత్వం దగ్గర గత 5 సంవత్సరాల పాలన మన ఫలితాలు ఏంటంటే అసలు ఎక్కడ కూడా నిధులు లేని పరిస్థితి అయిపోయింది. ఈ ఒక్క నియోజకవర్గానికి ఈ రోజున తీసుకుంటే ఇప్పుడే సోదరులు చెప్తున్నారు 1000 కోట్లు ఉంటే కానీ ఈ నియోజకవర్గంలో రోడ్లు, పొంత రోడ్లు మొత్తం అన్ని సదుపాయాలు అవ్వని పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అన్నీ కూడా చేసుకుంటూ వెళ్దామని ధైర్యంతోనే మరి ధర్మరాజు గారు కూడా వెళ్ళటం చాలా సంతోషం. శాసనసభ్యుల వారు ఏదన్నా ప్రారంభోత్సవాలకి శంకుస్థాపన మాత్రమే వచ్చేసి ఆ రిబ్బన్ కట్ చేయటమో లేదా ఫౌండేషన్స్ వేసి వెళ్ళిపోతుంటారు. ప్రజలతో మాట్లాడేంత టైం ఉండదు, వారికి ఉండదు. అక్కడ స్థానిక పెద్దలు కూడా మాట్లాడించే అవకాశం కూడా కొన్ని సందర్భాలు ఎవరు. అవి ఎన్నింటిని దృష్టిలో పెట్టుకుని
ఇప్పుడు శంకుస్థాపన ప్రారంభోత్సవం కాకుండా కేవలం మీ యొక్క సమస్యలు స్వయంగా విని దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి మన ప్రీతమ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యే గారు విని చూసి వాటికి వివరాలని మరి రాతపూర్వకంగా తీసుకుని వాటిలన్నిటి కూడా ప్రతిపాదనలు తయారు చేసి ఏ శాఖకు సంబంధించిన ఇష్యూస్ని ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి అమరావతిలో కూడా సెక్రటేరియట్లో కూడా ఆ సంబంధిత హెచ్ఓడిస్ దగ్గరికి వెళ్ళి ఆ నిధులు మరి మంజూరు చేయించి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ రానున్న 4 సంవత్సరాల్లో స్టెప్ బై స్టెప్ ప్రయారిటీ ప్రకారం ఈ సమస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రతి గ్రామాన్ని స్వయంగా ఎమ్మెల్యే గారే వారి సందర్శిస్తూ ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. పల్లె పల్లెకు పచ్చబట్ల కార్యక్రమానికి గత 20 రోజుల నుంచి ప్రజల్లో దూసుకుపోతున్న మరియు పటేల్ గారు తాగుపాడు భాస్కర గారు తమ్ముడు పటేల్ గారు అమ్మాయి మరి గతంలో ఈ హాస్పిటల్ మరికి కూడా 5 లక్షలు ఇచ్చింది ఆవిడ. మళ్ళీ మొన్న ఇలా ఊరంతా సీసీ కెమెరాలు పెట్టాలి 3 లక్షలు అవుతుంది, ఇలా హాస్పిటల్కి సామాన్లు కావాలమ్మా 4 లక్షలు అవుతుందంటే అని ఆవిడ స్పందించడం, మరి స్పందించిన ప్రకారం ఆవిడకి ఎక్స్పెక్ట్ చేసి పంపితే సీసీ కెమెరాలు మరి ఎస్ఐ గారు 8 కెమెరాలు సరిపోతాయి అన్నారు. మేము ఊరంతా తిరిగి 8 సార్లు ఊళ్ళో ఎటెంటర్ అయినా అందరూ కూడా మనకి వాళ్ళు జరగాలి. ఈ ఊళ్ళో 20 కెమెరాలు పెట్టామండి, సుమారు 3 లక్షలు అయింది. ఇదే భూదోడు సునీత్ గారు ఇచ్చారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ లేడీస్ అత్యధిక సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కారణమైన లేడీస్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గురువారం పెంటపాడు మండలం మౌంజిపాడు పడమర విప్పారు గ్రామాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. తొలుత పాతూరు రాంప్రసాద్ ఆధ్వర్యంలో కాటన్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అర్హత ఉండి ఇంకా ఎవరికైనా అందకపోతే గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలిపర్తి వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, పసల అచ్యుతం, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసలకొండ, నెక్కలపూడి శ్రీరామమూర్తి, నెక్కలపూడి వీర్రాజు, పసల వెంకటాచలం, శీల రామకృష్ణ, మడిచర్ల నాగేశ్వరరావు, ఎడవల్లి లీలాకృష్ణ, పొట్టూరి చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి వేళ ఈ విప్పరు గ్రామానికి అధిక నిధులు వెచ్చించవలసిన అవసరం ఈ గ్రామంలో ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఏది అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన దాఖలాలు లేవు. తాడేపల్లిగూడెం విప్పరు రోడ్డు చూస్తే అది చాలా అధ్వానంగా ఉండి విప్పరు రావాలంటే భయపడే పరిస్థితి, వెళ్ళాలంటే వీళ్ళకి భయపడే పరిస్థితి నుంచి ఈవేళ కూటమి ప్రభుత్వంలో భాగంగా మరి ఎవరైతే మన పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి మన శ్రీనివాస వర్మ గారి సహకారంతో మన శాసనసభ్యులు ఈ రోడ్డు నిర్మాణం 3 వంతులు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉంది, అది కూడా మరి ఎన్ఆర్జీఎస్ వర్కులు వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీ సప్లాన్ నిధులు కానీ బీసీ సప్లాన్ నిధులు కానీ గత ప్రభుత్వం అనేక రకాలుగా మరి వాళ్ళను వంచి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వాడుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పడింది. ఈవేళ చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎవరికి వచ్చే నిధులు వాళ్ళకే వినియోగిస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఈవేళ సుపరిపాలన తొలి అడుగు పాలనలో భాగంగా ఇక్కడ ఇంటింటికి తిరగమన్నారు. ఆల్రెడీగా ఇక్కడ ఉన్న మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంచుమించుగా సగం తిరగడం జరిగింది. ఇంకా సగం తిరగాలి. ఆ సగం కూడా పూర్తి చేసి హౌస్ మ్యాపింగ్ చేసి అది పార్టీకి పంపడం మన బాధ్యత. ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా గతంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేసిన దాఖలాలు లేవు. ఈవేళ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ప్రైవేట్గా ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చారు. వ్యవసాయదారులు అందరూ కూడా దీని మీద కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే మనకు అతివృష్టి అనావృష్టి కింద ఉంటుంది. ఒక్కోసారి
ఈ వెప్పర్ గ్రామం శివారు ప్రాంతం అవుతుంటే కనీసం ఆ తూడు తీక ఇక్కడ ఎంతో ట్రబుల్ పడిన పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం జరగకోకుండా ఏదైనా ఉధృతమైన వాతావరణం వచ్చినప్పుడు మునిగిపోయిన చేయాలకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్టుకుంటే అది ఇన్సూరెన్స్ ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఈ రకంగా ముందుకెళ్దామని చెప్పి గ్రామస్తులకు కూడా తెలియజేసుకుంటూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలా జరుగుతున్నాయని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి నాయకత్వంలో పరిపాలన చాలా బాగుంది, ఇటువంటి ప్రభుత్వానికే మా మద్దతు తెలియపరుస్తామని చెప్పడం జరిగింది. చరిత్రలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ గడప గడపకి వెళ్ళి మీకు అందుతున్నాయా లేదా, మీకేం కావాలని అడిగిన చరిత్ర లేదు. కానీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అందరూ కూడా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుని ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేస్తాం, త్వరగానే మిగిలిన కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉందని తెలియపరుచుకుంటున్నాం. ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి నాయకత్వాన్ని మనం బలపరచాలని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సుపరిపాలన తొలిగడుగు అన్నది తెలుగుదేశం పార్టీ 82లో స్థాపించిన కాడి నుంచి కూడా మరి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ప్రజల వద్దకే మరి ధైర్యంగా వెళ్ళి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతే, లేనప్పుడు అంతే ప్రజల కష్టసుఖాలు పంచుకుంటూ ఉంటాం. అలాగే ఈ సుపరిపాలనలో 6 వాగ్దానాల్లో మరి అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఆ విధంగా భవిష్యత్తులో మరి ఈ నెలలోనే ఆగస్టు నెలలో మహిళలకి ఉచిత బస్ సర్వీసు, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని మరి నిలదొక్కుంటూ కూడా మరి సుపరిపాలన అంటే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు వివిధ రకాలుగా మన రాష్ట్రానికి తీసుకొస్తూ కూడా అటు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అందరూ కూడా సమిష్టి బీజేపీ నాయకులు మోడీ గారు అన్నతోటి సమిష్టి కృషితోటి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తున్నారు. ఏదో ప్రగతి పాలనలో తొలి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించడం, అదేవిధంగా రానున్న రోజుల్లో లబ్ధిదారుల నుంచి ఏదైతే పథకాలు ఆశిస్తున్నారో, ఏ కార్యక్రమాలు ఆశిస్తున్నారో అన్ని కూడా తెలుగుదేశం పార్టీ రూపొందించుకున్నటువంటి యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పంపడం జరుగుతుంది. దానిలో భాగంగా మావంజిపల్లి గ్రామాలకు సంబంధించి 563 కుటుంబాలకు తిరగమని తెలుగుదేశం పార్టీ ఆదేశించి మాకు సర్వే పంపిస్తే దాంట్లో మేము ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి గడపకి సుమారు 540 గడపకు వెళ్ళాం. అన్నింటిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, జనసేన పార్టీ అభిమానులు ఉన్నారు, అన్ని పార్టీల అభిమానులు ఉన్నారు. ఏ గడప వదిలిపెట్టాలి, అన్ని గడపలకు వెళ్ళాం. వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు ఎవరైతే నాయకత్వం వస్తున్నారో వారింటికి కూడా వెళ్ళినప్పుడు వాడిని అడిగారు ఈ కూటమి పాలన ఎలా జరుగుతుందంటే అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తే 1-2 సమస్యలు చెప్పారు వారు కూడా. అదేవిధంగా గ్రామాలు వెళ్ళినప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు కానీ రైతులు కానీ అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోరాట యోధుడు సమర్థనేత సిపిఎం అగ్రనేత కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ మృతికి తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ సత్తి కోదండరామరెడ్డి అధ్యక్షతన సంతాప సభ జరిగింది. ఈ సభలో సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జేఎన్వి గోపాలం, జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, గూడ్స్ షెడ్ ప్రధాన కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి పాల్గొన్నారు. కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గురించి వీరు మాట్లాడుతూ ఆయన ప్రజా జీవితం చాలా గొప్పదని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో శ్రమజీవుల సంక్షేమం కోసం అనేక చట్టపరమైన పాలనాపరమైన చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ సంతాప సభలో కర్రి సాయిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, తేతల నాగిరెడ్డి, బుద్దాల నాని, ఆకుల నారాయణ, ఎస్సీఎస్ రెడ్డి, గాది వెంకట్రావు, మద్దాల పుత్రయ్య, ఆంజనేయులు, అడ్డగర్ల కృష్ణ, గుడిమెట్ల నాగబాబు, సత్యదుర్గారెడ్డి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ గారు 101 సంవత్సరం సంపూర్ణంగా జీవించి తుది శ్వాస విడిచారు. ఎక్కువ సంవత్సరాలు జీవిస్తేనే సంపూర్ణంగా జీవించినట్టే కాదు, ఆయన జీవించిన కాలంలో ఏం చేశారన్నది కూడా మనం ఆలోచిస్తే ఇవాళ విఎస్ అచ్యుతానందన్ తన యావత్ జీవితం కూడా ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం అంకితం చేశారు. ఎక్కడా కూడా వ్యక్తిగత స్వార్థం లేకుండా, వ్యక్తిగత ఆలోచన లేకుండా ఆయన జీవితాన్ని గడిపారు. ఆ రాష్ట్రంలో మన ఉమ్మడి రాష్ట్రంలో
1946-51 మధ్య ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందో 10 లక్షల ఎకరాల భూమిని జమీందారుల నుండి నిజాం నుండి స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంపిణీ చేశారు మన తెలంగాణ ప్రాంతంలో. అలాగే కేరళ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కూడా ఆ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు వ్యవసాయ కార్మికుల కోసం, రైతుల కోసం, ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల యొక్క మనల్ని చూరగొన్నారు. అచ్యుతానందన్ జీవితం నేటి యువతరానికి ఆదర్శవంతమైంది. ఆయన పూర్తికాలం జీవించి ఇవాళ తన జీవితాంతం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేసిన ఆయన. ఈరోజు చాలామంది తన జీవితకాలంలో మనిషి అనేవాడు 100 సంవత్సరాలు బతికినా, పూర్తి కాలం బతికినప్పుడు కూడా అది ఎవరి కోసం పనిచేశారు, ఏ ఆశయం కోసం పనిచేశారు అనేది ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తను నమ్మిన సిద్ధాంతం నుంచి తన యువకుడుగా ఉన్నప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చి తన జీవితాంతం కూడా అదే ఎర్రజెండాను పట్టుకొని జీవితాంతం పనిచేసిన ఆయన విఎస్ అచ్యుతానందన్. ఇవాళ మనం ట్రైన్ ఎక్కినప్పుడు నిజమైన ప్రయాణికుడు ఎవడంటే ఆ ప్రారంభంలో ఎక్కి చివరి వరకు ఎవరైతే దిగుతారో వాళ్ళే నిజమైన ప్రయాణికుడు అని చెప్పి ఒక ఆయన అంటారు. ఆ విధంగానే అచ్యుతానందన్ కూడా తను ఎక్కిన జెండా, తను పట్టిన జెండానే చివరి వరకు జీవితాంతం కూడా అదే జెండాను పట్టాడైనా, ఆరోగ్యంగా ఉండి తన సంపూర్ణ జీవితాన్ని గడిపాడైనా. ఆయన చేసిన సంస్కరణలు కానీ, ఆయన చేసిన పోరాటాలు కానీ ఇవాళ ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించిన పరిస్థితి. అయితే అచ్యుతానందం 101 సంవత్సరం బతికాడు. 101 సంవత్సరాల్లో కూడా 80 సంవత్సరాలు ప్రజా జీవితం కోసమే పనిచేసేది. అయితే మనిషి పుట్టడం చనిపోవడం సహజమే. అయితే పుట్టి పెరిగిన ఆయన బతికిన తర్వాత ఎవరు ఏం చేయాలంటే కావాలి. ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది ఆయన గురించి ఇవాళ సంతాన సభలు పెట్టుకుని మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగం ఇచ్చారు. అయితే ఆయన చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చదువుకుంటూనే కుటుంబం గడవక చదువు మానేసి ఒక ఫ్యాక్టరీలో మళ్ళా కార్మికులుగా పనిచేసి ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేసేది. చేస్తుండగానే కూలీలు పడుతున్న బాధలను చూసి అతను చెల్లించి ఏమైనా ఈ కార్మికులకు న్యాయం చేయడం ఆలోచనతో అతను పనిచేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడే మన సిపిఎం పార్టీ మహాసభ జరుగుతున్నాయి. ఆ మహాసభ సందర్భంగానే దాంట్లో అతను ప్రీతిమయ్యాడు. వ్యవసాయ కార్మిక సంఘం పెట్టాడు, వ్యవసాయ కార్మిక సంఘం కూడా జాతీయ స్థాయిలో తీసుకెళ్ళాడు. దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘాలు కూడా బాధలు ఏంటో తను అర్థం చేసుకుని ఆ సంఘాలు జాతీయ స్థాయిలో తీసుకెళ్ళటమే కాదు, సామాన్య కార్యకర్త నుంచి పోలిట్ బ్యూరో సభ్యుడి దాకా ఎదిగాడు. ఆయన పోలిట్ బ్యూరో సభ్యుడని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఆయన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామస్తులు ఎన్ఆర్ఐ దంగేటి కిషోర్ తండ్రి రిటైర్డ్ ఎంఈఓ కీర్తిశేషులు దంగేటి సూర్యారావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరై ఆవిష్కరణ చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ దంగేటి కిషోర్ తన తండ్రి జ్ఞాపకార్థం వల్లూరుపల్లిలో విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. తల్లిదండ్రులు మంచివాళ్ళైతే వాళ్ళ పిల్లలు కూడా గొప్ప అభివృద్ధి చెందుతారని దానికి నిదర్శనం దంగేటి కిషోర్ అన్నారు. P4 సర్వేలో భాగంగా వల్లూరుపల్లిలో లేని వాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళ అభివృద్ధికి సహకరించాలని దంగేటి కిషోర్ను కోరారు. దానికి వల్లూరుపల్లి గ్రామస్తులు కూడా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో దంగేటి కిషోర్, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, వల్లూరుపల్లి గ్రామ సర్పంచ్ దంగేటి రామారావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, అడబాల నారాయణమూర్తి, దారపురెడ్డి శ్రీనివాస్, బైనపాలపు ముఖేష్, సూర్పాని శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం సందర్భంగా వారి పుత్రుడు దంగేటి కిషోర్ గారు ఈరోజు తండ్రి గారి విగ్రహాన్ని ఆ తండ్రి గారు ఆయన ఆదరించి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచి మరి ఈ స్థితికి రావడానికి తండ్రి మంచివాడైతేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దాని ఉదాహరణగా ఈరోజు పిల్లలు కూడా తండ్రిని మర్చిపోకుండా, ప్రేమను మర్చిపోకుండా ఈ రోజుని సజీవంగా ఇక్కడ నిలబెట్టే విధంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం. అంతేకాకుండా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఈ గ్రామంలో P4లో భాగంగా ఎవరైనా బంగారు కుటుంబాలు కానీ లేనోళ్ళకి సాయం చేసే దిశగా మనం చేసి పని, మీ నాన్నగారు ప్రశాంతంగా ఉండాలి, మీ నాన్నగారు మనశ్శాంతిగా ఉండాలి, ఆయన ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా మనం 10 మందికి ఉపయోగపడి పనిచేసే కార్యక్రమం మీరు చేపట్టారు. భగవంతుడి దయ వల్ల మీకు మంచి జరగాలని నేను కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామంలో నిరుపేదలు ఎవరుంటే మీ దత్తత తీసుకుని మన ఎన్ఆర్ఐలతో మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ మనం ఎంతోమంది ఉంటారు, 15-20 మంది ఉంటే వాళ్ళకి మనం ఏం చేయగలం, అడ్వైజ్ చేయడం, వాళ్ళకి ఏదైనా మంచి చేయాలంటే సలహాలు ఇవ్వడం, లేదంటే ఆర్థికంగా సాయం చేయాలంటే ఎంతో కొంత చేయడం, అలాంటివి చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి మన ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మిమ్మల్ని కూడా నేను మన కిషోర్ గారిని కూడా మరి గ్రామంలో నిరుపేదలు ఎవరైనా ఉంటే ఆ కుటుంబాన్ని దత్తత తీసుకోండి. మీరు 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా వాళ్ళు అడ్వైజ్ చేయాలి. మనం మెయిన్ గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధి అంతా కూడా ప్రభుత్వం అందిస్తే అన్ని పథకాలు, కానీ మనం ఏదన్నా మాట సాయం చేయాలి, లేదా వాళ్ళకి తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలి, లేదా పిల్లల్ని ఏం చదివించుకోవాలి, ఏంటి బెటర్ అనేది కార్యక్రమానికి మీరు మీ గ్రామాన్ని శ్రీకారం చుట్టమని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ ఆయన చెప్పినట్టు సహకరించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఆయన తలుచుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులుగా భావించి ఇక్కడ పిలిచి ఆదరించినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మా నాన్నగారి సంవత్సరం సందర్భంగా ఈరోజు ఇక్కడ విగ్రహావిష్కరణకి పూనుకున్నాము. ఈ విగ్రహావిష్కరణకి నేను మన చీఫ్ విప్ గారిని ఇన్వైట్ చేశాను. మా మన్నించి మా ఇన్విటేషన్ మన్నించి ఈ విలేజ్కి ఇలా వచ్చి ఈ విగ్రహాన్ని నేను ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలండి. బట్ ఇలా అంతేకాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కోఆపరేషన్ చేశారు. ఈరోజు ఈ విగ్రహం ఇలా పెట్టడానికి ఈ ఊరు కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని ఈ విధంగా ఓపెన్ చేయడానికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి పాదాభివందనాలు. వీళ్ళందరూ సహాయం చేయబోయి ఉంటే నేను ఈరోజు మా నాన్నగారిని ఇక్కడ నిలబెట్టలేకపోయేవాడిని. ముఖ్యంగా బొలిశెట్టి శ్రీని గారికి పాదాభివందనాలు. బొలిశెట్టి శ్రీని గారు నేను 1988 నుంచి ఫాలో అవుతున్నాను. ఒక ఇన్స్పిరేషను. ఎంతో చిన్న స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు మనకి చీఫ్ విప్గా అయ్యారంటే గర్వకారణం. అందులో నేను జనసేన సపోర్టర్ని. పట్టణ బీజేపీ కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, పట్టణ మానవతా నాయకులు తుమరాడు చిన్న జన్మదినం సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వ శ్రీను ఆధ్వర్యంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోడ తాతాజీ ముఖ్య అతిథిగా పట్టణ నియోజకవర్గ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి అయినం బాలకృష్ణ, నియోజకవర్గ కో కన్వీనర్ రాముగాని సత్యనారాయణ, గరగ ప్రసాద్, అంజీ, యువమోర్చా నాయకులు రాజా, గోక మహాలక్ష్మి, రాజు నాయకులు పాల్గొని తుమరాడు చిన్న పార్టీ కోసం చేస్తున్న సేవలను అభినందించారు. భారతీయ జనతా పార్టీలో చిన్నప్పటి నుంచి కూడా వివిధ ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ రకరకాల పదవులు చేస్తూ
ఎంతో కమిట్మెంట్ ఉన్న మరి చిన్న అంటే చాలా అభిమానం మా పార్టీలు అందరికీ కూడా. ఎందుకంటే ఈయన యువమోర్చలో ఎంతో ఘనంగా పనిచేసి వివిధ ప్రోగ్రాంలని విజయవంతంగా పూర్తి చేసిన యువకుడు. అది గుర్తించి పార్టీ కూడా మరి ఈ సంవత్సరం కొత్త నూతన కార్యవర్గంలో తాడేపట్నంలో ఆఫీస్ బేరల్లో కార్యదర్శిగా తీసుకోవడం కూడా ఆయనకి ప్రమోషన్ లాంటిది. మరి ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నాయో చిన్న మరి ఆయన ప్రతి పని కూడా ఒక కమిట్మెంట్తో అతను ఈ పల్లా కార్యక్రమం చిన్న అంటే అది దాని మీద పూర్తిగా అతను దాన్ని స్టడీ చేసి ఆ పని విజయవంతం అవడానికి కావలసిన అన్ని విషయాలు తీసుకుని ఎదురు కార్యక్రమం తీసుకెళ్లే వ్యక్తి. ఈరోజు ఒక జయంతి ఉన్నా ఒక వర్ధంతి ఉన్నా మా పార్టీ నాయకులు కానీ ఇంకోళ్ళు కానీ దానికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా చదివి మాకు కూడా దాని విషయాలు చెప్పి ఇంకా అంత పట్టుదలగా మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నారంటే చిన్న మరి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో మంచి శిఖరాలకి ఎదిగి ఆయన మంచి పదవుల్లోకి వెళ్తాడన్న నమ్మకం నాకుంది. మరి ఇదే కమిట్మెంట్తో ఆయన ముందుకు వెళ్ళాలని మరి ఆయన జీవితం ఆ పార్వతీ పరమేశ్వరులు అన్ని వేళల్లో కూడా ఆయనకి మంచి సుఖాలు ఇచ్చి ఆ కుటుంబం నిత్యం ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండి మరి ఆయన నిండు నూరేళ్ళు కూడా మరి సుఖజీవుని జరుపుతూ పిల్లలతోటి భార్యతోటి ఆనందం గడపాలని మరి భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఆయన పట్టణ కార్యదర్శిగా ఉన్న భవిష్యత్తులో మంచి ఉన్న పదవులకు వెళ్ళేలాగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే విధంగా దీని సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తి కాబట్టి మరి ఆయన నేను ఉదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. ముఖ్యంగా చిన్న గురించి చెప్పాలంటే ఏదైనా కమిట్మెంట్ తీసుకుంటే మాత్రం దానికి రేయనగా పగలనగా అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే పొద్దుటే ఉండి ఉదయం 6ంటికే స్టార్ట్ చేసి మళ్ళీ అయ్యే వరకు కూడా వెళ్లకుండా ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేసి ఏ జెండాలు కట్టడం కానీ లేకపోతే ఫోన్లు చేయడం కానీ ఏదైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే ఏ పని చేసినా సరే నిబద్ధతతో చేసి చిన్న అతను పార్టీకి సేవ మామూలు సేవ కాదు చేసేది. అలాగే ఇతను కమిట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే ఇవాళ రేపొద్దున చేసే కార్యక్రమం కూడా చేసి మా అందరికి కూడా స్పీచ్ కూడా తయారు చేసి ఇస్తూ ఉంటాడు సోదరుడు. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా అతను వృత్తిలోనే కాదు ఇలాగ పార్టీయే కాదు అతను చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని అలాగే ఈ జన్మదిన శుభాకాంక్షలతో పాటు భగవంతుని ఆశీస్సులతో పాటు మా ఆశీస్సులు కూడా ఉండి పెద్ద పదవులు సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఏదైతే తన బీసీ సంఘాల్లో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ఒక వ్యక్తి నాయకుడిగా తను ఏ రోజు తను అనుకోడు. తను ఒక కార్యకర్తగా ఈ సంఘానికి ఏం చేయాలి ఈ సమాజానికి ఏం చేయాలని నిరంతరం శ్రమించే ఒక గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి. అదేవిధంగా బీసీ సంఘంలో ఏదైతే తను ఎన్ని సంవత్సరాలుగా బీసీ సంఘంలో పనిచేసినటువంటి పనితీరు చాలా చిరస్మరణీయం. తను ఏ రోజు కూడా ఈ బీసీలకు ఎవరికి ఏది కావాలన్నా ఆ పని పూర్తి చేయడం కోసం ఎంత శ్రమ తీసుకుంటాడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో నాయకుడు యువమోర్చా నాయకుడిగా మరి ఇప్పుడు పట్టణ కార్యదర్శి ఉన్నటువంటి తమ్ముడు మరిన్ని పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఈశ్వరుడి యొక్క ఆశీస్సులు పూర్తిగా తమ్ముడికి ఉండాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పట్టణంలోని 21, 22, 23 వార్డులకు సంబంధించి P4 సర్వే కార్యక్రమం 21వ వార్డు సచివాలయం వద్ద గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పాల్గొన్నారు. సచివాలయ సెక్రటరీలు మౌనిక, వర్ధిని, విజయలక్ష్మి, కూటమి నాయకులు రాకుర్తి కిరణ్, ఎన్నేటి వెంకటలక్ష్మి, బండి దుర్గాప్రసాద్, కోడెదాసు వెంకటేష్, మద్దాల మణికుమార్, కమ్ముల దుర్గారావు, బండి రామాంజనేయులు, కర్రి ప్రభువు, పిడుగు మోహన్, కాకర్ల శివ, ఎగ్గిన యతేంద్ర, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏదైతే P4 సర్వే అనేది పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి P4 సర్వే మీద చాలా మరి అన్యోన్యంగా మంచి స్పందన రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఎవరైతే మరి BPL బిలో ప్రాపర్టీ కింద ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వే చేసి బంగారు కుటుంబం కింద నోట్ చేయడం జరిగింది. నోట్ చేసి వాళ్ళకి అవసరమైన ఏదైతే ధనికులు ఉన్నారో ఆ వార్డుల్లో కానీ టౌన్లో కానీ పట్టణంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి సాయం చేసే విధంగా
మరి ప్రభుత్వం చర్య తీసుకోవడం, ఏదైతే సచివాలయం వాళ్ళు కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ బయోడేటా తీసుకుని వాళ్ళతో మమ్మల్ని టైప్ చేసే విధంగా ఏదైతే సుమారు మరి ఇక్కడ 21, 22, 23 వార్డులో ఉన్న సభ్యులందరినీ కూడా ధనికులను కూడా ఎంక్వైరీ చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఉన్న వాళ్ళని బీపీఎల్ సర్వేలో ఉన్న బంగారు పుట్టాన్ని అడాప్ట్ చేసే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయించింది. P4 సర్వే కోసం ఎవరైతే వార్డుల్లో చక్కగా చేశారో వాళ్ళు ఎవరైతే మనకి ఈ అట్టడుగున ఉన్న వాళ్ళ కోసం సహాయం చేసి అడాప్ట్ తీసుకొని ఆ కుటుంబాలకు కావాల్సిన అవసరాల నిమిత్తం అన్ని సహాయం చేయాలని ముందుకొచ్చారో వాళ్ళే కాకుండా మనకు ఆర్థికంగా ఏమాత్రం కొంచెం మనం వెసులుబాటు ఉన్న వాళ్ళు కూడా ఆ 4 కుటుంబాల వాళ్ళు వేరే 4 కుటుంబాల వాళ్ళకి సాయం చేస్తున్నారని కాకుండా ఇప్పుడు బంగారు కుటుంబంలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకిప్పుడు ఒక కుటుంబాన్ని మనం అడాప్ట్ చేసుకొని అంతా సహకారం చేయక పోయినా మన ఆర్థిక స్థితిగతులు ఏంటో మనకు తెలుసు. అందువల్ల మనం కూడా ఎంతో కొంత సహాయం చేసి మిగిలిన కుటుంబాలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా మనం సహాయం చేసే దిశగా ఒకే కుటుంబంలో సమస్య అంతా భుజం మీద వేసుకున్నట్టు కాకుండా మనవంతు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాను. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన కూటమి సభ్యులకు నమస్కారం. సర్వే చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏ సదుపాయాలు ఉన్నాయి, ఏం లేవు, మీరు ఇంట్లో ఉన్నారా, కరెంట్ ఉందా లేదా గ్యాస్ ఉందా లేదా మీరు ఏ పైప్ నుంచి వాటర్ వాడుతున్నారు, ఎలాంటి నీరు వాడుతున్నారు, ఎలా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందని ప్రతి ఇంటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మేము ఒక సర్వే చేసాం. ఫర్ సపోజ్ ఒక 100 కుటుంబాలు మన వార్డులో ఉంటే ఎవరైతే కింద ఉన్న 20 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని గవర్నమెంట్ అనేది సెగ్రిగేట్ చేసిందనమాట. ప్రతి వార్డులోనూ కొద్దో గొప్ప వీళ్ళు పర్వాలేదు, వీళ్ళు కొద్దో గొప్ప సాయం చేయగలరు అనుకునే 10 మంది కుటుంబాలను కూడా తీసింది. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఈ 10 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 20 కుటుంబాలకు అనుసంధానం చేస్తే వీళ్ళు మరీ పేదరికం నుంచి అట్లీస్ట్ ఒక కొంచెం హైక్ వచ్చి వాళ్ళు కనీసం వాళ్ళ బ్రతుకుదేరు కొంచెం బాగుపడుతుంది. పెంటపాడు మండలం పడమరవిప్పరు గ్రామంలో వేయించేసిన గ్రామ దేవతలు మహంకాళి అమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా బుధవారం శాకాంబరి అలంకారం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హాజరై మహాలక్ష్మమ్మ, మహాంకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పసల అచ్యుతం, పసుపులేటి అమ్మిరాజు, కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, పసల సత్యనారాయణమూర్తి, పసలకొండ, పసల గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ మన దుర్గా భవానికి లేకపోతే మావుళ్ళమ్మ తల్లికి ఇలా పెద్ద పెద్ద ఆలయంలో శాకాంబరి పెట్టేవారు. పెద్ద తరపు నుంచేమో సారి పట్టుకొస్తున్నారని ఎవరికి మావుళ్ళమ్మకి అలాగే దుర్గా భవానికి ఇలా సార్లు అవి పట్టుకొస్తున్నారని చెప్పుకుంటూ విన్నాం. మేము ఓ 10 సంవత్సరాల కిందట మా నరసింహాచార్యులు ఇక్కడ శాకాంబరి మొదలెట్టాడు. అలాగే ఈ సంవత్సరంతో ఏమో 3వ సంవత్సరం ఇక్కడ ఏది స్థాపన పెట్టడం నిన్న ఎంతో కన్నుల పండుగ వైభవంగా జరిగింది. అందరూ చూశారు. ఇవాళ ఎవరు మేము అంతగా పనుల మీద ఉన్నారో అందరూ ఎక్కువ వస్తారో రారో అనే ఉద్దేశంలో అనుకున్నాం. కానీ అనుకున్న దానికన్నా అదేంటి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుంటాకే వేలాది మందిగా వస్తున్నారు, అంతా చూస్తున్నారు. అమ్మవార్ల దయ ముందు ఏది ఎలాగున్నా కూడా గ్రామ దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటేనే గ్రామం ముందుకెళ్తుంది, ప్రజలు ముందుకెళ్తారు. అందరూ కూడా పాడి పంటలన్నీ బాగుంటాయి. ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ప్రజలందరికీ కలగాలని అలాగే ప్రసాదం తీసుకుని వెళ్ళి ఆ తల్లి యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ ఊర్లో వెలిసిన మహంకాళమ్మ మాల్చమ్మ గారు నిన్న శాకాంబరి అలంకరణ అయింది. నిన్న కూడా మా ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే ఇవాళ అన్న సంతర్పణ ప్రజల సహకారంతో అవుతుంది. ప్రజలు కూడా చినుకులు పడుతున్నా చాలా బాగా వచ్చారు. అందుచేత మహంకాళమ్మ మాల్చమ్మ గారు ఈ పాడి పంటలు సుఖంగా ఇచ్చి పంట శుభ్రంగా పండవలసిన కోరుకుంటున్నాం. ఈ సంవత్సరంతో 11వ సంవత్సరం ఈ శాకాంబరి ఉత్సవం ప్రారంభించి ఈ అన్నదానం 3వ సంవత్సరం ఇది. ఎందుకంటే మా చక్కని తల్లి, చల్లని తల్లి, గ్రామానికి పరిపాలించిన తల్లి గ్రామ దేవత. ఈ గ్రామ దేవత ఈ రోజున భక్తుల సహకారంతో ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
ఇదంటే ఎలా సంకల్పం ఏంటంటే ఒకరోజు 10వ సంవత్సరం ఒకరోజు ఏంటి అన్ని దేవాలయాల్లో చేస్తే నేను అడిగాను అచ్చంగా వీళ్ళందరినీ అడిగితే అలాగే చేద్దారని ఆ సంవత్సరం బయట కూడా కూరగాయలు అలంకారం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంతకంతగా కూడా వెదులుకొని ఈ 3వ సంవత్సరం ఏంటంటే ఈ శాఖాలంటే ఈ శాఖలు ఎప్పుడు కూడా భోజనం చేయాలి, ఆ పదార్థాలు మనం తినాలి, అది తింటే ఆరోగ్యం అన్నీ కూడా ఇస్తుంది. ఆ మా గ్రామదేవత అందరికి కూడా మీ పాడి పంట తొలతూగాలని మన హిందూ మతం జయం కలగాలని ఆ మహాకాళ మహాలక్ష్మి తరపున మహాకాళమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు బెనిఫిట్ షోను బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం సినీమాక్స్లో ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ వీక్షించారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, జనసేన యువకులు సినిమాను చూశారు. మెగా అభిమానులు సినిమా విడుదలను ఓ పండుగ కార్యక్రమంలో భావించి థియేటర్ వద్దకు వస్తున్నారు. చూడటానికి వచ్చిన ఎమ్మెల్యేకు థియేటర్ యాజమాన్యం డాక్టర్ శ్రీనివాస్, చల్లంచర్ల మురళి తదితరులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, నీలపాల దినేష్ తదితరులు ఉన్నారు. కాగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, యువనేత బొలిశెట్టి రాజేష్లు మాట్లాడుతూ సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. పవన్ అభిమానులు పండుగ చేసుకుంటారని పేర్కొన్నారు. సూపర్ సక్సెస్ అవ్వాలని నేనే కదా ఆంధ్ర రాష్ట్రం అంతా జనసేనకి వీరమహిళలు అందరూ కూడా చాలా ఎన్నో సంవత్సరాలు ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. జనం ఇది ఒక పండుగ వాతావరణం ఈరోజు చెప్పాలంటే, ఎందుకంటే సినిమా వచ్చి దాదాపుగా 5 సంవత్సరాలు దాటింది. ఇది మళ్ళీ 6వ సంవత్సరంలో మనం సినిమా చూడబోతాము. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఒక సందేశాత్మకమైన సినిమా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సందేశాన్ని ఇచ్చేది కేవలం కమర్షియల్గా కాకుండా, మీరు కమర్షియల్గా ఇచ్చినా ఆయనకి ఇచ్చిన ప్రతి రూపాయి పేదవాడికి తెచ్చేటువంటి ఏకైక సినిమా యాక్టర్ ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం. సొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా నాయకుడు ఎవరు లేరు, రాజకీయ నాయకుడు కూడా ఎవరు లేరు. అది ఉన్నది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని అవుతుందని నేను కోరుకుంటున్నాను. ప్రతిపక్షం అనేది లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతిపక్షం ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళకి ఇచ్చిన సీట్లకి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడినప్పుడు ప్రతిపక్షం ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానికి అంతగా ఇక్కడ ఎవరు ప్రజలు పట్టించుకోలేదు. సినిమా డబ్బుల గురించి ఎవరు ఆలోచించలేదు. సినిమా వస్తే చాలు అనే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాకి హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. ఆయన సినిమా చూడడం అనేది ఇక్కడ ప్రతి జనసైనికుడే కాదు, ప్రతి కామన్ మ్యాన్ కూడా ఆయన సినిమా చూడాలి. అన్ని సినిమా టికెట్లు పెంచడం బెనిఫిట్ షోలోనే ఎప్పుడు ఉన్నాయి, అందరికీ జరిగింది, ఇవాళ కూడా జరుగుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు దీన్ని రచించలేదు. మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన యొక్క మూవీ ఇవాళ హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రీమియర్ షో జరగడం అయింది. చాలా ఎక్సలెంట్గా మూవీ వచ్చింది. అట్లాగే ఒక సినిమా హీరో అనే చాలామంది వాళ్ళ రోజున అంటే ఎక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు ఏంటి అని మాట్లాడి సరైన సమాధానం ఒకే మాటలు చెప్పాలంటే ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన చేస్తూ దాని నుండి వచ్చిన డబ్బుని ప్రజలకి ఇవ్వడంలో ఎవరైనా మరో హీరో ఉన్నాడా లేదో ఒకసారి మీరు చూసుకుని మాట్లాడాలి. నిజానికి ఆయన్ని స్క్రీన్ మీద చూడటం కోసం ఎంతోమంది చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కన్ను పండుగ వాళ్ళకి అందరూ కూడా మూవీని ఆయన చూసి చాలా సంతృప్తిగా చాలా సంతోషంగా బయటకు వస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన మూవీస్ చేయాలి. మూవీస్ చేస్తూ ఆయన చేసే సేవ జరుగుతూ ఉండాలి, ప్రజలకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో భగవంతుడు కూడా క్షమించడు. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీతో బతుకుతూ ఉన్నాడు. ఆయన సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతూ ఉన్నాడు. మూవీ చేసినది ఆయన్ని ఎవరైనా మాత్రం మాట్లాడితే మేము జనసైనికులుగా మేము మాత్రం ఇక్కడికి ఊరుకోం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదైతే ఇవాళ రోజున మూవీ వచ్చిందో చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఆయన్ని చూడడానికి అయితే మాకు చాలా కన్నుపండుగా ఉంది. మరొకసారి మీ అందరూ చాలా గర్వపడేలాగా ఆయన చేస్తున్నందుకు ఆయనకి ఎప్పుడు మేము వెనకాలే వెనట్టు సపోర్ట్ చేస్తూ ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా చేసుకుంటాం. మీరందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా వచ్చి సినిమాని వీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం.
డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన్ని మేము స్క్రీన్ మీద చూడడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా వచ్చి మూవీని చూసి ఆదరించి అంతకంత ఆనందం పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రజలకు షాక్ కొట్టే అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జేఎన్వి గోపాలన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కరె నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, సిద్దిరెడ్డి శేషుబాబు, పోతు శ్రీను, అన్నం చిన్నారావు, కన్నంరెడ్డి శివాజీ, దత్తు రాము, నగిరెడ్డి సాయి, చవలశాంతి రాజు, గోక బుజ్జి, పడాల నాగేశ్వరరావు, పిట్టా రాంబాబు, బర్ల బాలాజీ, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇది ఎన్నికల సందర్భం కాదు, ఓట్లు అడగడం కోసం కూడా కాదు. ప్రజల మీద పడుతున్న భారాల్ని వ్యతిరేకించమని, ప్రజలు చైతన్యవంతం చేయడం కోసం ఈ యాత్ర జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలమైంది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. మమ్మల్ని కనుక మీరు గెలిపిస్తే ప్రజల మీద విద్యుత్తు భారాలు లేకుండా చేస్తాం, విద్యుత్ ఛార్జీల్ని తగ్గిస్తామని వీరు హామీ ఇచ్చారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 15,485,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి నెల నెల సంవత్సర కాలంలో 15,485,000 కోట్ల రూపాయలు మన దగ్గర వసూలు చేశారు. అంటే వీళ్ళు చెప్పిన మాట వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది వేరు. అందువల్ల గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమాత్రం కూడా లేదు. స్థానిక పాతూరు సచివాలయంలో 10, 11, 12 వార్డుల P4 సమావేశం జరిగింది. సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ P4 కార్యక్రమాన్ని స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు దాట్ల జగన్నాథరాజు, గుండుమోగుల సురేష్, పోలిశెట్టి వాణి, కంచర్ల రాజా, వెంకటేశ్వరరావు, గ్రంథి ఏడుకొండలు, శ్రీరంగం బాబీ, శ్రీరాముల నాగేశ్వరరావు, సచివాలయం సిబ్బంది, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 సర్వే అనేది కార్యక్రమం చేయడానికి ఏంటంటే ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మూలించాలని ఒకటువంటి బలమైన సంకల్పంతో ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు. దానిలో భాగంగా తాడేపల్లి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వల్లభ భారతి గారు కానీ, ఏర్పాటు తాతాజీ గారు కానీ మున్సిపల్ ఆఫీస్లో సమావేశం పెడతాం. ఆ సమావేశానికి వాళ్ళు ఇచ్చేసి మేము ఏ కార్యక్రమం చేయాలో దానికి మేము అందరం కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరం కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ P4 సర్వేలో కేవలం డబ్బే కాదు, మనం మాట సాయం కూడా చేయొచ్చు. అలాగే ఏదైనా ఉద్యోగం కావాలన్న వాళ్ళకి రికమెండేషన్ కానీ అలాగా ఏదో ఒక సహాయం మన వల్ల ఏ సహాయం చేయగలమో ఆ సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దించడం జరిగింది. అలాగే ఈ సర్వే చేసి అర్హులు అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వచ్చేలాగా మన సచివాలయం సిబ్బంది చేయడం జరుగుతుంది, సర్వే చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ పశ్చిమ గోదావరి జిల్లా వారు నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్లో తాడేపల్లిగూడెం టౌన్ నుండి ఆరా ఫౌండేషన్ తరపున పాల్గొన్న క్రీడాకారులు 10 మంది మెడల్ సాధించారు. వారిని కరిబండి రామకృష్ణ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కార్యాలయానికి తీసుకెళ్లి పరిచయం చేశారు. వారిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్కరించారు. మద్దుల సుభద్రగుప్త ట్విస్టింగ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్, ట్రెడిషనల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించగా కొండపల్లి సుజాత గోల్డ్ మెడల్, ట్రెడిషనల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. పుల్లెపు లక్ష్మీరమ్య ఫార్వర్డ్ బెండ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ పొందగా పోతురాజు ఉమా దత్తనాగ సమీర ఫార్వర్డ్ బెండ్ వ్యక్తిగత ఈవెంట్లో గోల్డ్ మెడల్, బ్యాక్ బెండ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్, హాస్ని ట్విస్టింగ్ వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఏ రాధిక, ఈసీ మెంబర్ కరిబండి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు ఐ మాధవరావు, ట్రెజరర్ వెంకటేశ్వరరాజు, ఆరా ఫౌండేషన్ యోగా సభ్యులు ముత్యాల కృష్ణ, అపర్ణ ప్రసాద్, మురళి, శ్రీ లక్ష్మీనారాయణ, త్రిమూర్తులు, నున్న రాంబాబు, నున్న నాగేశ్వరరావు, సూరిబాబు, భానురెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. యోగాసన భారత్ అనే ఒక యోగా అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. దానికి యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గైడ్ లైన్స్తో వెస్ట్ గోదావరి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి కాంపిటీషన్స్లో ఆరా ఫౌండేషన్ నుంచి
7 అథ్లెట్స్ పాల్గొని 10 మెడల్స్ని సాధించడం జరిగింది. 5 గోల్డ్, 3 సిల్వరు, 2 బ్రాంజ్. దాని సందర్భంగా మన ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు వీరిని ఈరోజు సల్వాలతో సత్కరించి అభినందించడం జరిగింది. త్వరలో ఆగస్టు 21 నుంచి 24 వరకు తాడేపల్లిగూడెం పక్కనే ఉన్నటువంటి పత్తిపాడు గ్రామంలో ఉన్న సరస్వతి విద్యాలయంలో స్టేట్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. రాయలసీమ జిల్లాలు, కోస్తాంధ్ర జిల్లాల నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 300 మంది ఇలాంటి అథ్లెట్స్ వచ్చి పోటీ పడబోతున్నారు. దాంట్లో వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళందరూ కూడా ఫైనల్స్కి వెళ్ళి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు మన కాన్స్టిట్యున్సీ తరఫున. దానికోసం ఈరోజు ఎమ్మెల్యే గారు వీళ్ళని శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించడం జరిగింది. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా పెంటపాడు మండలం అల్లంపురంలోని శ్రీ వెంకటరమణ చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆసుపత్రిలో ఈ నెల 26 శనివారం ఉచిత కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోలు కూడా పంపిణీ చేయబోతున్నారు. యుఎస్ఏకి చెందిన డాక్టర్ కె బంగారాజు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది. ఉచిత కంటి ఆపరేషన్లు, ఉచిత కళ్ళజోళ్లు ఇస్తారు. అదేవిధంగా ఈ నెల 26న శనివారం షుగరు, పాదముల స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్ హైదరాబాద్ నుండి వస్తున్నారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా అల్లంపురంలోని ట్రస్ట్ ఆసుపత్రి చైర్మన్ కొలనవాడ పెద్ద కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం పట్టణం 1వ వార్డుకి చెందిన అర్చన త్రిమూర్తులు కాలు ఎముక ఆపరేషన్కి డబ్బులు లేని స్థితిలో అతని సోదరి శ్రీదుర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణ సాయం కింద 5,000 ఆర్థిక సహాయం చేసి త్రిమూర్తులకు మెరుగైన చికిత్స కోసం సంబంధిత డాక్టర్తో మాట్లాడి అవసరమైతే ఆపరేషన్ చేయాలని డాక్టర్ని కోరారు. తన వద్దకు వచ్చిన పేదలకు లేదు అనకుండా తన సొంత రూపాయలతో ఆర్థిక సహాయం అందిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను పలువురు అభినందిస్తున్నారు. పెద్ద ఇప్పుడు హాస్పిటల్లోని ఒక అమ్మాయి తమ్ముడికి స్కిన్ ఏదో ఎలర్జీ వచ్చిందంట. అది ఎముక ఇన్ఫెక్షన్ వచ్చిందంట. అది ఆపరేషన్ చేయాలి, 80,000 అవుతుందంటారంట. అమ్మాయి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాను. కొంచెం డాక్టర్ చెప్పి ఏమన్నా ఆపరేషన్ అవసరం అయితే అక్కడ చేయమని చెప్పి కొంచెం నువ్వు ఉన్నావు అక్కడ, ఫోన్ చేసి చెప్తావా? లేకపోతే చెప్పరు ఒకసారి డిసైడ్స్ ఫోన్ చేసి ఎలా తీసుకెళ్ళమ్మా సార్ చెప్పాలి లేడు ఒంట్లో బాగోలేదు వాళ్ళు వెళ్ళకపోతే అవ్వదు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వేంచేసి ఉన్న సాయిబాబా గుడి వద్ద గురువారం పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త భోగవెల్లి రామచంద్రరావు సేవా ట్రస్ట్ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయం వద్ద ప్రతి గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.